హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th క్లాస్ అర్హతతో ఎంటీఎస్ పోస్టులు అలాగే హవాల్దార్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు స్టార్టింగ్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 24వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకు వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎంటీఎస్ వేకెన్సీస్ బీయింగ్ కలెక్టెడ్ హవాల్దార్ పోస్టులు చూసుకున్నట్లయితే 1075 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. మనకు 10th క్లాస్ అర్హతతో 1075 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట గైస్. ఇక నెక్స్ట్ ఈ జాబ్కి ఎవరెవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైనా కానీ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు ఎంటీఎస్ పోస్ట్ గాను 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ హవాల్దార్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 10 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళకి అయితే 13 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years అయితే ఉందన్నమాట. ఈ ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 3 years ఉంది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్ బోర్డ్. అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి అలాగే ఉమెన్స్ వాళ్ళకి ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆన్లైన్ ఫీ పే చేయడం లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 25 జూలై వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే అంటే ఫీ అయితే పే చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సీజన్ 1లో చూసుకున్నట్లయితే న్యూమరికల్ అండ్ మెథమెటికల్ అబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. 20 questions ఉంటాయి 60 marksకి. అలాగే రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20 questions ఉంటాయి 60 marksకి. మనకు 45 minutes అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. అలాగే సీజన్ 2 చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ 25 questions ఉంటాయి 75 marksకి. ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అండ్ కాంప్రజేషన్స్ చూసుకున్నట్లయితే 25 questions ఉంటాయి 75 marksకి. దీనికి కూడా 45 minutes అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మీరు కంప్యూటర్లోనే రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకు వాకింగ్ అయితే ఉంటుంది. మేల్ వాళ్ళకి 1600 meters అయితే వాక్ చేయాలన్నమాట 50 minutesలో. అలాగే ఫీమేల్స్ వాళ్ళకైతే 1 kilometer అయితే ఉంటుందన్నమాట. 20 minutesలో మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది 1 kilometer వాకింగ్ చేయడము. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకున్నట్లయితే మేల్ వాళ్ళకి హైట్ చూసుకున్నట్లయితే 157.5 centimeters అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చెస్ట్ 81 centimeters అయితే ఉండాలి. అలాగే ఊపిరి పీల్చుకున్నప్పుడు ఊపిరి వదిలినప్పుడు 5 centimeters అయితే హైట్ ఎక్కువ ఉండాలన్నమాట చెస్ట్. అలాగే ఫీమేల్స్ చూసుకున్నట్లయితే హైట్ చూసుకున్నట్లయితే 150 centimeters అయితే హైట్ ఉండాలి. వెయిట్ చూసుకున్నట్టయితే 48 kgs అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ ఇది పోస్ట్కి అప్లై చేసుకునేటప్పుడు ఏ రిపోర్ట్స్ అయితే అంటే వ్యాలిడ్ ప్రూఫ్స్ తీసుకోవాలంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, ఐడి కార్డు, కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా స్కూల్ అయినా ఏదైనా కానీ పర్లేదు. ఇక్కడ మీరు ఎంప్లాయీ అంటే జాబ్ చేసిన వాళ్ళైతే ఎంప్లాయీ ఐడి కార్డు కూడా పెట్టాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి 10th క్లాస్ అర్హత ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నాను గాయస్, అస్సలు మిస్ అవ్వద్దండి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మనకు 10th క్లాస్ అర్హతతోనే ఉంటాయి. 1075 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. కాబట్టి 10th క్లాస్ అర్హత ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నాను గాయస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ జాయిన్ అవ్వండి. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ.